పార్లమెంట్లో తొలిసారి ప్రియాంక గాంధీ అడుగుపెట్టారు. స్పీకర్ సమక్షంలో ఎంపీగా ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవలే వాయనాడ్ ఉప ఎన్నికల్లో ప్రియాంక ఘన విజయం సాధించారు. తొలి ప్రయత్నంలోనే దాదాపు 4 లక్షలకు పైగా మెజారిటీతో గెలిచారు. 20 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ఎట్టకేలకు నెరవేరిందంటున్నారు కాంగ్రెస్ నేతలు. రేపు వాయనాడ్కు ప్రియాంక గాంధీ వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది. డిసెంబర్ 1న నియోజకవర్గంలో మెగా రోడ్ షో నిర్వహించి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు చెబుతారని పార్టీ నేతలు తెలిపారు. मैं प्रियंका गांधी वाड्रा जो लोकसभा की सदस्य निर्वाचित हुई हूँ, सत्यनिष्ठा से प्रतिज्ञा करती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूँगी तथा जिस पद को मैं ग्रहण करने वाली हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूँगी। जय हिंद। మరోవైపు ప్రియాంక గాంధీ గెలుపుతో కాంగ్రెస్ లో కొత్త జోష్ కనిపిస్తుంది. కంచుకోట అయిన వాయనాడ్లో మరోసారి హస్తం జెండా ఎగిరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజార్టీ దక్కింది. మొన్నటి ఫలితాల్లో మొదటి నుండి ప్రియాంక గాంధీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దాదాపు 4 లక్షలకు పైగా మెజార్టీతో విజయడంకా మోగించారు. అయితే ఇటీవలే జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికల్లో ఆ పార్టీకి మిశ్రమ ఫలితాలొచ్చాయి. జార్ఖండ్లో కాంగ్రెస్ కూటమి విజయం సాధిస్తే మహారాష్ట్రలో మాత్రం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. मैं प्रियंका गांधी वाड्रा जो लोकसभा की सदस्य निर्वाचित हुई हूँ, सत्यनिष्ठा से प्रतिज्ञा करती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूँगी तथा जिस पद को मैं ग्रहण करने वाली हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूँगी। जय हिंद।